కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన. ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన. ఆగకుండా ముందుకే కొనసాగిన, అలుపెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 16వ వచనము. సెరూయా అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. వీరి అక్క చెల్లెండ్రు అంటే మళ్ళీ వాళ్ళెవరు? పైనుంది ఏముంది? 12వ వచనము. బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. వీళ్ళు యెషయి కుమారులు. సెరూయా అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రులు, దావీదు యొక్క అక్క చెల్లెండ్రులు. సెరూయు కుమారులు 3. వారి పేరు అభిషై, యోవాబు, అషాయలు. వీళ్ళు 3. వీళ్ళు ఎవరయ్యా అంటే వాస్తవంగా దావీదు యొక్క సిస్టర్ కొడుకులు, అంతే కదా.
దావీదు యొక్క సిస్టర్ కొడుకులు వీళ్ళు. సిస్టర్ కొడుకులు అయితే ఏమవుతారు? సహజంగా అల్లుడు అవుతారు, అంతేగా. ఈ ముగ్గురు కూడా దావీదుకు బంధువులే, చెల్లో అక్కో బిడలే. ఈ ముగ్గురు కూడా దావీదు యొక్క సైన్యంలో ప్రముఖమైన వ్యక్తులు. అబీషై ఎప్పుడూ కూడా దావీదుకు కుడిగా ఉండేవాడు. యోవాబు దావీదు యొక్క సైన్యాన్ని ముందుండి నడిపించేవాడు. అషాయేలు కూడా దావీదు యొక్క సైన్యంలో ప్రముఖమైన వాడే. ఈ ముగ్గురు కూడా ఒకే తల్లికి పుట్టినవాళ్ళు. ముగ్గురు ఒకే తల్లికి పుట్టినా కూడా ముగ్గురు వ్యక్తిత్వాలు వేరు, ముగ్గురి తత్వాలు కూడా వేరే. మొదటిగా అబీషై గురించి మనం నేర్చుకుందాం. 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనము. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ జాగ్రత్తగా వినాలి, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి, నరహంతకుడా, దుర్మార్గుడా, ఛీ పో, నీవు ఏలవల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించినాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. షిమి అనే ఒక మూర్ఖుడు. దావీదు చుట్టూ జనులున్నారు, బలాఢ్యులున్నారు. షిమి అనేవాడు సౌలు పక్షం ఉన్నవాడు, సౌలుకు దగ్గర సంబంధి. ఈ దావీదును చూసి, దావీదో నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నరహంతకుడివి, నువ్వు కావాలని చెప్పే సౌలును చంపేశావు. దావీదు సౌలును చంపాడా? దావీదు సౌలును చంపాలని చెప్పి ఆశించాడా? చూద్దాం రండి. 26వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు వద్దకు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడు అని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకుని జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కన దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవల్లని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగులు వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతి నెరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమును కనుగొనెను. సౌలు దండు క్రొత్త తలములో పండుకొనగా దండు వారు అతని చుట్టూ ఉండిరి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడగు యోవాబునకును సహోదరుడగు అబీషైని అడుగగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. 3,000 మంది సౌలు చుట్టూ ఉన్నారు. వింటున్నారా? 3,000 మంది సౌలు చుట్టూ ఉన్నారు. సౌలు దిగాడు ఆ అరణ్యంలో. దేని కొరకు? అక్కడ దావీదు దాక్కున్నాడట. దావీదును పట్టుకోవాలట, ముక్కలు ముక్కలుగా నరికేయాలట, సింహాసనాన్ని కాపాడుకోవాలట. ఇది సౌలు యొక్క పన్నాగం. అదే అరణ్యంలో దావీదు ఉన్నాడు. దావీదు పక్కన 2 ఉన్నారు. ఒకళ్ళు ఎవరట? అహీమెలెకు. రెండవరు ఎవరట? అబీషై. 2 ఉన్నారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, పాపం సౌలు గారు చాలా కష్టపడి 3,000 మందితో వచ్చాడంట, నేను డైరెక్ట్గా సౌలు దగ్గరికే వెళ్తాను, మీరు ఎవరు నాతో వస్తారా అని అంటే అబీషై ఏం చేయాలి? ఏమిటి? 3,000 మంది సౌలుతో ఉంటే నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం? చేతులారా ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప. అవునా? అబీషై అంటున్నాడు, నో దావీదు, నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకని? నేను నీకు ప్రొటెక్షన్ ఇవ్వవలసిన వారిలో ప్రముఖమైన వాడిని. అబీషై ఎవరో తెలుసా మీకు? దావీదుకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు, దావీదుకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు, దావీదును కాపాడడానికి దివారాత్రములు కంటికి రెప్పగా ఉండేవాడు. దావీదు మీద ఏగవాలినా ఒప్పుకునేవాడు కాదు ఈ అబీషై. ఎందుకని? నాకు ఆ బాధ్యత ఇవ్వబడింది. ఏమిటా బాధ్యత? రాజును కాపాడే బాధ్యత నాకు ఇవ్వబడింది. జాగ్రత్తగా వినండి. దావీదు అంటున్నాడు, నేను వెళ్తా, ఎవరైనా వస్తారా నాతో పాటు? సౌలు దగ్గరికి వెళ్తున్నాను. నేనే వస్తా, నేను వస్తానల్లా అంటే అర్థం ఏమిటి? నేను చెప్పగలరు ఏమన్నా?
మీ ఆయన్ని చూసి ఎవరన్నా "ఆ, ఏమండి ఇతని భార్య ఎవరన్నా ఉన్నారు ఇక్కడ" అని చెప్పంటే నేనును అంటారా మీరు? అని చూడండి, మరేమంటారు? నేనే అంటే అర్థం ఏమిటి? నేను తప్ప వేరొకరు ఉండడానికి వీలు లేదు. ఎవరైనా వస్తారా? నేను అల్లా, నేనే వస్తా. ఎందుకని? అది నా బాధ్యత. అభిషేక్ ఎటువంటి వాడయ్యా అంటే రాజును కాపాడడానికి వెనుకంజ వేసేవాడు కాదు. అనగా తనకు ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించేవాడు. ఏ ప్లేస్ అయితే అతనికి ఇవ్వబడిందో ఆ ప్లేస్కు చక్కగా న్యాయాన్ని చేకూర్చేవాడు. మరలా బ్యాక్ వచ్చేద్దాం. నీకంటూ ఒక ప్లేస్ ఉంది కదా. ఏమిటి నీ ప్లేస్? చెప్పండి, ఏమిటి నీ ప్లేస్? వాట్ ఈజ్ యువర్ ప్లేస్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబంలో నీ ప్లేస్ ఏమిటి? అడుగుతున్నా, ఏమిటి నీ ప్లేస్ నీ కుటుంబంలో? భర్తవా? అయితే మొదటిగా నువ్వు భర్తగా నీ స్థానానికి నువ్వేం చేయాలి? న్యాయం చేయాలి. నెంబర్ 2, తండ్రివా? అయితే ఆ ప్లేస్కి నువ్వేం చేయాలి? న్యాయం చేయాలి. భార్యవా? అయితే ఆ ప్లేస్కి నువ్వు న్యాయం చేయాలి. తల్లివా? అయితే ఆ ప్లేస్కి 100% న్యాయం చేయాలి. కుమార్తెవా? కుమారుడివా? అయితే పేరెంట్స్కి లోబడే విషయంలో 100% న్యాయం చేయాలి. వాట్ ఈజ్ యువర్ ప్లేస్ అండ్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దట్ ప్లేస్? నీకు ఆ కుటుంబంలో ఏది నీ స్థానం, ఆ స్థానానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటో గుర్తెరిగి వాటికి 100% న్యాయం చేయాలి. ఉన్నారా మన మధ్య ఎవరైనా భర్తగా 100% నేను న్యాయం చేస్తున్నా, భార్యగా 100% నేను న్యాయం చేస్తున్నా, తండ్రిగా 100%, తల్లిగా 100% నేను న్యాయం చేకూరుస్తున్నా? అభిషేక్ లాంటి వ్యక్తిత్వం గలవారు ఎవరైనా ఉన్నారా? నేను ఒక స్టూడెంట్ని, నా చదువు విషయంలో 100% నేను న్యాయం చేకూరుస్తున్నా. మా డాడీ నన్ను కష్టపడి చదివిస్తున్నాడు, మా మమ్మీ నన్ను కష్టపడి చదివిస్తుంది. అలా కష్టపడి చదివిస్తున్నప్పుడు ఆ చదువుకు నేను 100% న్యాయం చేయాలి. ఉన్నారా అటువంటి బాధ్యత కలవాళ్ళు? నువ్వు స్టూడెంట్ అయితే దట్ ఈస్ యువర్ ప్లేస్. ఆ ప్లేస్కు నువ్వు న్యాయం చేయాలి. అభిషేక్ ఎవరో తెలుసా? తనకున్న స్థానాన్ని గ్రహించి దానికి 100% న్యాయం చేసేవాడు. రాజును కాపాడవలసిన బాధ్యత నాకుంది. రాజేమో సడన్ గా శత్రువు యొక్క టెరిటరీలోకి, ఆ ప్రదేశంలోకి వెళ్తానంటున్నాడు. అయితే నేను ఎలా మౌనంగా ఉండగలను? ఎవరిని వస్తారో నాతో? నేనే వస్తా. సిద్ధంగా ఉండేవాడు. ఎవరైనా ఈ రోజుకి అతను తీసుకెళ్ళాం, ఈ రోజుకి ఆయన తీసుకెళ్ళాం. ఉన్నారా ఎవరైనా? ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఈ రోజు నేను కాదు కానీ ఇంకొకరిని తీసుకెళ్ళండి, అది ఎప్పటికీ మంచిది కాదు. నీ బాధ్యత నువ్వే వర్తించు 100%. అభిషేకం నేను వస్తా. అటువైపు 3,000 మంది, ఇటువైపు దావీదు ఒక్కడే. కానీ అభిషేక్ ఎంత ధైర్యం అండి, అభిషేక్ ఎంత నమ్మకం అండి. ఐల్ కమ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, దట్స్ మై డ్యూటీ. అది నా బాధ్యత, అది నా కర్తవ్యం. నీతో నేను వస్తా. వెళ్ళారండి, అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అందరూ నిద్రపోతున్నారు అక్కడ. అందరు నిద్రపోతున్నప్పుడు సౌలు కూడా నిద్రపోతా ఉన్నాడు. అభిషేక్ అంటున్నాడు, ఇతనే కదా నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఒక్క మాట నువ్వు నాకు పర్మిషన్ చాలు. ఏమంటున్నాడు? 8th verse, 8వ వచనము. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించాడు కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటేస్తా. ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేసేస్తా. దావీదు, నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవని వల్ల సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించిపోతాడు. నీకెందుకు అంత టెన్షన్ పడిన అవసరంలా, వర్రీ వద్దు. అతను మనకి శత్రువు గాని మనం మాత్రం అతనికి శత్రువు కాదు. మంచి మాట. నా మాట విన్నారా? ఈ మాట మీకు అర్థమైందా? నువ్వంటే పడని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అది గొప్ప విషయం కాదు. నీకు మాత్రం పడని వాళ్ళు ఉండడానికి వీలు లేదు. నువ్వంటే శత్రుత్వం పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఎవరితోనో శత్రుత్వం పెంచుకోవడానికి వీలు లేదు. దట్స్ ఇంపార్టెంట్. దావీదంటే పడక, దావీదంటే కోపము, దావీదంటే పగ, దావీదు కనిపిస్తే చంపాలి,
ద్వేషము సౌల్లో ఉంది, కానీ దావీదులో మాత్రం అది లేనే లేదు. దట్స్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మన జీవితంలో మనం అంటే గట్టని వాళ్ళు, మనం అంటే పడని వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళు, మనల్ని దూషించే వాళ్ళు, మనల్ని చూసి పగబట్టే వాళ్ళు, మనల్ని చూసి కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉండనివ్వండి. దానివల్ల పెద్ద నష్టం మనకేమి ఉండదు. కానీ మనకంటూ ఎవరైనా పడకపోయినా, మనకంటూ ఎవరిపైన నా ద్వేషం ఉన్నా అది మనకు ప్రమాదం. అర్థమైందా? ఏమర్థమైంది? శత్రువు వల్ల వచ్చే ప్రమాదం కన్నా నీలో శత్రుత్వం పెంచుకోవడం వల్ల వచ్చే ప్రమాదమే నీకు శాపంగా మారుతుందని సత్యం గ్రహించాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. చంపేస్తా ఒక్క దెబ్బతో అంటే దావీదు అంటున్నాడు, వద్దు మనకెందుకు ఆ పాపం? నో, అతనికి నేను శత్రువు గాని నాకు అతడు శత్రువు కాదు. మీ జీవితంలో ఈ ఫార్ములాని పాటించండి. మన జీవితంలో ఈ ఫార్ములాని క్రియల్లో పెడదాం. మనకు శత్రువులు ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఎవరితో శత్రుత్వము ఉంచుకోవద్దు. దావీదు అంటున్నాడు, అతను నన్ను చంపాలనుకుంటున్నాడు, కానీ నేను మాత్రం అతన్ని చంపాలని అనుకోవటల్లా. ఎందుకని? నా హృదయం కొంచెం దేవుడు లాంటి హృదయం. ఏమిటంట? నా హృదయము యెహోవా అనుసారమైన హృదయం. మనల్ని శపించేవారు ఉండొచ్చు, మనం మాత్రం శపించొద్దు. మనకు కీడు తలపెట్టే వాళ్ళు ఉండొచ్చు, మనం తిరిగి కీడు తలపెట్టొద్దు. ఎందుకని? దేవుడు చూసుకుంటాడు. ఏమన్నాడు తెలుసా? మనం అతని జోలికి వెళ్ళొద్దు. ఎందుకని? అతన్ని దేవుడు మొత్తుతాడు, లేదా యుద్ధానికి వెళ్ళి చస్తాడు. దావీదు నోడుతో అన్నట్టుగానే సౌలు యుద్ధానికి వెళ్ళి తనంతట తానే చచ్చిపోయాడండి. దావీదు ఏం చేయలా? దావీదును చంపాలి అనుకున్నవాడు ఎవరిని చంపలేక తనను తానే చంపుకున్నాడు. ఎందుకని? కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు. అభిషేక్తో అంటున్నాడు, అభిషేకించబడిన వాడి జోలికి మనం వెళ్ళొద్దులే. ఎంత మంచోడో తెలుసా అండి? సౌలుకు అబ్నేరు అని ఒక సైన్యాధిపతి ఉండేవాడు. సౌలు దగ్గరకు వచ్చి సౌలు యొక్క వస్త్రపు చెంగు కట్ చేసి దూరంగా వెళ్ళి గట్టిగా అరుస్తున్నాడు, అబ్నేరు నీకు అసలు బుద్ధుందా? అభిషేకించబడిన రాజు దగ్గర నువ్వు కాపలా గాయాల్సింది పోయి, రాజు దగ్గరకు శత్రువు వచ్చి రాజు వస్త్రపు చెంగు కోసుకొని ఆ దండం కూడా పట్టుకెళ్ళేదాకా ఏం చేస్తున్నావు? పిచ్చోడువా నువ్వు? ఏమన్నా సౌలుకు కాపలాగాయి. ఇదేమిటండి? చంపాలి అని ఆశపడుతున్న తన శత్రువుకు కాపుతల గురించి ఆలోచిస్తున్నాడే, క్షేమం గురించి ఆలోచిస్తున్నాడే. నా బైబిల్ సెలవిస్తుంది ఏమని? మీ శత్రువుని ప్రేమించండి, ఇంకేంటంట, మీరు కీడు చేసే వాళ్ళ కొరకు మేలు చేయండి. ఎంత గొప్ప అద్భుతమైన మనస్సు అండి దావీదుది. అబ్నేరును పిలిచి గడ్డి పెడుతున్నాడు. ఏమిటా గడ్డి? బుద్ధుందా నీకు? అన్ని వేల మంది వేసుకొచ్చావు, రాజునేమో ఒంటరిగా వదిలిపడేశావు, ఏమిటది? ఓరి 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 గట్టిగా అరుస్తాడు, అబ్నేరు ఏ మనిషివయ్యా నువ్వు? సౌలును కాపాడవలసిన నీవు అంత నిర్లక్ష్యం చేసేసావు ఏంటయ్యా? చూడు సౌలు యొక్క నీళ్ళ బుడ్డి ఎక్కడుందో, దండం ఎక్కడుందో చూడయా. వెంటనే సౌలు లేచాడు. ఏం చేశాడో చూద్దాం రండి. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. ఏంటంట? నాయనా. ఎంత దుర్మార్గం అండి. వచ్చిందేమో చంపడానికి, అంటే నాయనా 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 అని చంపేస్తారు వీళ్ళు. ఎంత దుర్మార్గం. లేరన్నటువంటి వాళ్ళు మంచిగా మాట్లాడుతూ ఉంటారు, గోతులు తవ్వేస్తారు. ప్రేమగా ఉన్నట్టుగా ఉంటారు, మంచిగా ఉన్నట్టుగా ఉంటారు, స్నేహంగా ఉన్నట్టుగా ఉంటారు, బంధువులుగా ఉన్నట్టుగా ఉంటారు, రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత నాయనా దావీదా నాయనా, ఆ నాయన్నే చంపడానికి వచ్చాడు ఈ బెదరు పాపం. ఇంతకీ పాపం దావీదు ఏమవుతాడో తెలుసా మీకు? సౌలు గారికి చెప్పండి ఏమవుతాడో? ఏమండి? సొంత అల్లుడండి. సౌలు కుమార్తెను దావీదుకు ఇచ్చాడండి పాపం. ఇప్పుడు దావీదును చంపితే కూతురు ఏమవుతుందో కాదు చెప్తారా? విధవరాలు అవుతుంది. తన కూతురు కాపురం ఏమైనా పర్వాలా. ఎంత మూర్ఖుడండి సౌలు. తన కూతురు విధవరాలైపోయినా పర్వాలా. కొంతమంది తండ్రులకు బుద్ధే ఉండదు, పైత్యం తప్పించి అల్లుడితో గొడవ పడతారు. గొడవపడి వాడితో నువ్వు కాపురం చేయడానికి వీల్లేదు, వాడిని ఏమైనా సరే వదిలిపెట్టాల్సిందే.
అదే నాన్న, వాడిని చేసుకున్న తర్వాత వదిలిపెట్టావు, వాడు కాకపోతే ఇంకోటి తీసుకొస్తాను నీకు, వాడితో కాపురం చేయడానికి వీలు లేదు, వదిలేసేవాడిని. తండ్రి ఎప్పుడు ఆ మాట చెప్పు మాకు, తల్లి ఎప్పుడు ఆ మాట చెప్పు మాకు, వదిలేసేవాడిని, ఇంకొకరిని చూస్తా. వాడు అలాగే వస్తే, వాడు అటువంటి వాడు వస్తే వాడిని వదిలేద్దాం. పంజే లైన్ పెట్టు, ఒక 10 మంది లైన్లో పెట్టు. ఫస్ట్ వీడిని ట్రై చేద్దాం, వీడి కాకపోతే వీడిని ట్రై చేద్దాం, వీడి కాకపోతే వీడిని ట్రై చేద్దాం. వెయిటింగ్ లిస్ట్లో పెట్టు కొంతమందిని. బుద్ధి లేని పైత్యం. అల్లుడిని చంపేస్తాడా? కూతురు కాపురాన్ని నాశనం చేసేస్తాడా? ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు ఇంత మూర్ఖంగా ఆలోచించట్లా? తండ్రి, తల్లి, నీకు కూతురు గాని కొడుకు గాని ఉంటే, నీ కూతురు అల్లుడు, నీ కొడుకు నీ కోడలు కలిసి సమాధానం కలిగి జీవించడానికే నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి గాని, కలిసి సమాధానంగా జీవించడానికి నువ్వు సలహాలు ఇవ్వాలి గాని, విడిపోవడానికి గాని వేరైపోవడానికి గాని నువ్వు తెగింప చేసే సలహాలు ఇస్తే నీకు శిక్ష తప్పదు. వృద్ధాప్యంలో నీకు అనారోగ్యాలు తప్పవు. ఎందుకని? ఒకసారి దేవుని సన్నిధిలో జతపరిచిన వారిని ఏ ఒక్కడు వేరు చేయడానికి వీల్లేదు. దేవుని సమ్ముఖంలో జతపరచబడిన వారిని వేరు చేస్తావా? సౌలు, నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరిని చంపాలనుకుంటున్నావు? నీ కూతురు భర్తనే కదయ్యా. నీ కూతురు భర్తను చంపేస్తే ఏమైపోతుంది? నీ కూతురు విధవరాలు అయిపోతుంది కదయ్యా. అయినా పర్వాలా, నా పైత్యం మాత్రం ఇంతే. తప్పో. అటువంటి పైత్యము, అటువంటి పంథాలు వద్దు నా ప్రియ తండ్రి, వద్దు నా ప్రియ తల్లి. అది నీకు క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. 18వ వచనము. నా ఏలినవాడా, నా తన దాసుని ఇలా ఎందుకు తరుముచున్నాడు? నేనేం చేశాను? నా వల్ల నీకేమైనా కీడు సంభవించినా? రాజా, ఒకడు పర్వతముల మీద కౌసు పెట్టును తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని. ఏంటంట? నల్లి. ఇప్పుడు నల్లిని చూసారా? సో నల్లి కనిపిస్తే ఏం చేస్తాం మనం? కుక్కి పడేస్తాం. దానికి కత్తి కావాలా? దావీదు అంటున్నాడు, ఎందుకయ్యా అనవసరంగా నల్లి వంటి వాడిని నేను, కుక్కితే చచ్చిపోతాడా? 3,000 మంది సౌల్ దగ్గర ఉంటే అభిషేక్ని పట్టుకుని దిగొచ్చేసాడు దగ్గరికి, చూస్తా ఎవరు ఏం చేస్తారో నన్ను అని చెప్పి. అటువంటి ధైర్యం గలవాడు, ఎంత తగ్గింపు గలవాడండి. రాజా, నల్లి లాంటి వాడిని కుక్కితే చచ్చిపోతా. గొప్ప వాళ్ళకున్న గొప్పతనం ఏమిటంటే గొప్పగా తగ్గించుకుంటారు. అదే వారిని గొప్పవారిని చేస్తుంది. ఎందుకని బైబిల్ సెలవిస్తుంది ఏమని? తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడట? బహుగా హెచ్చిస్తాడు. ఆ రోజు దావీదుతో పాటు ధైర్యంగా వచ్చిన వాడు ఎవడో తెలుసా మీకు? అభిషేక్. ఒక్క పర్మిషన్ నాకు చాలు, కత్తి తీసుకుని బల్లెం తీసి వేసి పడేస్తా, భూమిలోకి నాటేస్తా, అంతే అయిపోతాడు. నో. దావీదు నో అంటే అభిషేక్ నో. దావీదు ఎస్ అంటే అభిషేక్ ఎస్. బహు విధేయుడు. ఎవరు అభిషేక్? బహు విధేయుడు. ఎవరు అభిషేక్? బహు నమ్మకమైన వాడు. ఎవరు అభిషేక్? బహు రోషం గలవాడు. దావీదు మీద ఏగవాళ్ళనా ఒప్పుకోడండి. ఇందాక చూసారా షిమి దావీదుని పట్టుకుని చీపో చీపో చీపో, దుర్మార్గుడా, దుష్టుడా, నరహంతకుడా, ఎన్ని మాట్లాడాడు పాపం దావీదుని పట్టుకొని. మరి దావీదుకి ఏమైనా కోపం వచ్చిందా? ఎవడ్రా వాడు అలా మాట్లాడుతున్నాడు, చూస్తారా దునపుతులాగా వెళ్ళ అన్నాడా? అదేమిటో, దావీదుకు కుడి పక్కన జనులున్నారు, ఎడం పక్కన బలార్జులు ఉన్నారు. ఒకే ఒకటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడలా. ఎవరు మాట్లాడకపోయినప్పుడు అభిషేక్ ఏమనుకోవాలి? ఎవరు పట్టించుకున్నప్పుడు నాకెందుకు, ఎవరికి నొప్పి లేనప్పుడు నాకెందుకు నొప్పి అనుకున్నాడా? ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా అందరూ ఒకే దారిలో వెళ్ళిపోయినా నేను ఏ పర్పస్ లో ఇక్కడ ఉన్నానో ఆ పని తప్పనిసరిగా చేస్తా. ఏమిటి తన పర్పస్? దావీదును కాపాడడం. నలుగురితో కొట్టుకుపోయేవాడు కాదు, నలుగురితో జీవించేవాడు కాదు. అందరూ ఇలాగే ఉన్నారు కాబట్టి నేను అలాగే ఉంటాను కాదు. తన చుట్టూ ఉన్నవారు, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు బలాఢ్యులు. జనులందరూ కూడా వాడు ఇష్టానుసారంగా మాట్లాడితే కిక్కురు మళ్ళా ఒకడు మాట్లాడలా. ఏమిట్రా నువ్వు వాగుతున్నావు, దావీదుని పట్టు రాసుని పట్టు ఇలా మాట్లాడుతావు ఒకడు అన్నా. ఎవరు అనకపోయినా వెంటనే అభిషేక్ వచ్చాడు. అభిషేక్ తట్టుకోలేకపోయాడు. అభిషేక్ వచ్చేసి ఏమన్నాడు తెలుసా? ఏమంటాడు? ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజువగు నిన్ను శపింపనేలా
నీ చిత్తం అయితే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనని అనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొంతు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఏలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము అని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ఏమంటున్నాడు తెలుసా? శపిస్తున్నాడా? శపించనివ్వండి. ఆ శాపం వెనుక దేవుడు నాకు మేలును దాచిపెట్టాడేమో. వాడు అలా శపిస్తూ ఉంటే, దావీదు తిరిగి మాట్లాడకుండా మౌనంగా భరిస్తూ ఉంటే, దానిని చూసిన దేవుడు జాలిపడి, అన్యాయంగా తిట్లు తింటున్నాడే, అన్యాయంగా అవమానపరచబడుతున్నాడే అని నా మీద కనికరపడి నాకు మేలు చేస్తాడేమో. ఎంత మంచి మనసు అండి. సహోదరిలో, మీ భర్తలు మంచివారు కాకపోవచ్చు, దుర్మార్గులై ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు అయి ఉండొచ్చు. అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఒక ఆత్మీయ సహోదరుడిగా చెప్తున్నాను, మౌనంగా సహించండి. ఒక్కసారి తిడతాడు, 2 సార్లు తిడతాడు, 3 సార్లు తిడతాడు. మీరు మౌనంగా సహిస్తున్నప్పుడు, నీ భర్త తిడుతూ ఉన్నప్పుడు పైనుంచి దేవుడు చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? మీ ఆయన నోరు పడిపోయేలా చేస్తాడా? చెప్పండి. అదృష్టం కూడా మాకు. ఊరు నాయనో, ఎంత నవ్వారు మీరు. దయచేసి వినండి. మీ ఆయన ఆ విధంగా అరిచేవాడు, కేకలేసేవాడు, గాయపరిచేవాడు అయితే మౌనంగా సహించడం నేర్చుకోండి. దేవుడు తప్పక మీకు మేలు చేస్తాడు. గయాలయ్యి ఇష్టానుసారంగా మాట్లాడే స్త్రీ అయితే మౌనంగా మీ పనులు మీరు చేసుకుంటూ వదిలేసేయండి. తప్పక దేవుడు మేలు చేస్తాడు. దావీదు అంటున్నాడు, శపించనివ్వండి, అన్నివ్వండి, ఎంత అంటాడు అంత అన్నివ్వండి. అలా అంటున్నప్పుడు, నేను పడుతున్నప్పుడు ఆ దేవుడు చూసి నన్ను కనికరిస్తాడేమో. అనగా అర్థం తెలుసా? శత్రువుల యొక్క శపితమైన మాటలు మనం విని కూడా మౌనంగా ముందుకు సాగిపోతే దేవుడు ఆ శాపాలను మనకు ఆశీర్వాదకరముగా మార్చివేయగలడు. కలిగిన తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని విన్నప్పుడు మా జీవితంలో ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకున్నాం. అయ్యా, అభిషేల బాధ్యత కలిగి జీవించే జీవితం మాకు ఇవ్వండి. నలుగురితో పాటు కాకుండా నాయన ఒంటరిగా నిలబడాల్సి వస్తే న్యాయం కోసం, సత్యం కోసం, ఆత్మీయత కోసం, సాక్ష్యం కోసం, రాజు కోసం, రాజు కోసం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం నిలబడే కృప మాకు దయచేయండి. నాయన, మమ్మల్ని గాయపరిచేవారు, ద్వేషించేవారు, దూషించేవాళ్ళు మా చుట్టూ ఉన్నా దిగులు పడక, దుఃఖపడక, బాధపడక నీకే సమస్తాన్ని అప్పగించే కృపను మాకు దయచేయండి. అలాగే మా పట్ల శత్రుత్వాన్ని అనేక మంది కలిగి ఉండొచ్చు, కానీ మేం మాత్రం ఎవరి పట్ల శత్రుత్వ భావాన్ని కలిగి ఉండకుండా సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.